ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం మే 23వ తేదీ శుక్రవారం రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారి జాతక ఫలితాల ప్రకారం వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీరు ఎక్కడున్నా సరే ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు, ఫోన్లోనే అన్ని విషయాలు చెప్తారు. మీ సమస్యలకి చక్కటి పరిష్కారాలు అందిస్తారు. మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. 24 గంటల్లోనే మంచి పరిష్కారం అయితే మనకి లభిస్తుంది. ఒక్కసారి నమ్మి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి మేము బయటపడాలి అంటే మాకు ఆ సమస్యలు తీరట్లేదు అని అనుకునేవారు ఎవరైనా సరే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా మాట విని చాలా నమ్మకదగమైన గురువుగారు. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏమిటి, అలాగే మీరు బాకీ పడ్డ పూజ ఏమిటి, ఆ పూజ ఏ విధంగా చేయాలి, ఆ పూజని పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి శుభ ఫలితాలని పొందుకుంటారు అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు మన ఛానల్ని వృషభ రాశి వారు ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు విధి వింత నాటకం ఆడబోతుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి, ఎందుకు మీ పట్ల విధి వింత నాటకం ఆడబోతుంది, అలాగే మీకు ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వ్యక్తులు చేయవలసిన దేవతారాధన గురించి ఈ అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిని ఆకర్షించే మనస్తత్వం వీరికి ఉంటుంది. ప్రజా ఆకర్షణ స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణకి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. అందరితో కలుపుగోలు తత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు. విధమైన మనస్తత్వం కారణంగా 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరగడం కారణంగా కొత్త కొత్త విషయాలు వీరికి తెలుస్తాయి. అయినప్పటికీ ఆ తెలిసిన విషయాలు వెంటనే ఆచరణలో పెట్టకుండా ఈ చర్యలను అంటే ఫలితాలను బేరేజీ వేసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అలాగే రొటీన్ గా అందరూ చేసే వ్యాపారం కాకుండా కొత్తగా చేయాలి అనే తపన కూడా ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది. తపన కారణంగా వీరు కొత్త కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. విభిన్నమైన చిత్ర విచిత్ర ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో వాటిని అమలు చేసి లాభదాయకంగా మంచి ఫలితాల్ని పొందుకుంటారు. తరతరాలుగా వస్తున్నటువంటి తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా వీరిలో చాలా మందికి ప్రేమ వివాహం జరుగుతుంది. అందుకే దంపతులు ఇద్దరూ కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. సమస్యలు వచ్చినా కానీ వాటిని సమర్థించుకునే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. స్నేహితుల పట్ల కూడా అంతులేని అభిమానాన్ని కలిగి ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయం కూడా చేస్తారు. కలిసి వచ్చే రంగు పసుపు. పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది. రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు శాంతిగా చక్కగా చేకూరుతుంది. అంటే మంచిగా నడిచిపోతారు. రాశివారిని ప్రేమించే సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఈ మాట తీరు, పనిచేసే నైపుణ్యం, అలాగే ఇతరుల పట్ల గౌరవభావం, స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాల కారణంగా అందరూ వీరికి ఆకర్షితులవుతారు. ముఖ్యమైనటువంటి విషయంలోకి వచ్చినట్లయితే గనుక 2025 సంవత్సరం మే 23వ తేదీ శుక్రవారం రోజు వీరికి దినఫలాలు చూసినట్లయితే గనుక ఈ వింత నాటకం ఆడబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక ఆరోపణను జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు అటువంటి ఆరోపణ మీ పైన వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అంటే ఒక ఆరోపణ మీరు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అంశానికి సంబంధించి ఒక నిందను మీరు మోయవలసి వస్తుంది. విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వ్యక్తులే మీ పైన ఒక రకంగా మీ పైన నిందని మోపాల్సి వస్తుంది. అంటే వారు మీ పైన నిందని మోపుతారు.
ఒక ఆరోపణ. ఇది మిమ్మల్ని చాలా మానసికంగా మిమ్మల్ని కృంగదీసే వార్త అని చెప్పుకోవచ్చు. అసలు మీరు దీన్ని కనీసం జీర్ణించుకోలేకపోతారు. అంటే ఈ విషయం ఈ విధంగా జరుగుతుందని, ఇటువంటి ఒక నింద మోయవలసి వస్తుందని కలలో కూడా మీరు ఊహించి ఉండరు. అటువంటి ఒక నింద మీ పైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయవలసింది ఏమిటి అంటే గనుక శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో జపిస్తూ ఉండండి. అంటే మీకు ఎంత సమయం అనుకూలంగా ఉంటే అన్నిసార్లు జపిస్తూ ఉండండి. సమయం అనుకూలించినప్పుడల్లా మీరు మనసులో జపిస్తూ ఉండడం వలన శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయం గడిపి ఆ శివ భగవానుని వేలుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేయమని ఆ శివ భగవానుని ఏలుకోండి. ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది. ఇలా చేయడం వలన ఆ నింద మీ దరిదాపుల్లో కూడా రాకుండా శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. మిగిలిన అంశాలని గనక పరిశీలించినట్లయితే గనుక రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. పెండింగ్ లో ఉన్నటువంటి పని పూర్తి చేయని కారణంగా పై అధికారుల నుంచి మాట పడాల్సిన పరిస్థితి కూడా మీకు వస్తుంది. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుంచి మీకు సహాయ సహకారాలు మెండుగా అందుతాయి. ఇటువరకు మీ పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి మీ తోటి ఉద్యోగస్తులే సమయంలో మీ పని విషయంలో మీకు చాలా సపోర్టుగా నిలబడతారు. అలాగే మీ పై అధికారులతో మీరు మాట పడినప్పుడు అన్ని సందర్భాల్లో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు. ప్రతి విషయంలోనూ కూడా మీకు వారి వంతు సహాయాన్ని మీకు వారు అందిస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకి రాబోతుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూసే వారికి కూడా ఒక మంచి శుభవార్త మీకు వినిపిస్తుంది. అలాగే ఈ రాశి వ్యాపారస్తులకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త కొత్త పథకాలు వేస్తారు. అంటే ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు రాని ఆలోచనలు మీకు రాబోతున్నాయి. అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్లడానికి మీ వ్యాపారం పట్ల ప్రజలందరూ కూడా ఆకర్షితులు అవుతారు. ఇలా కావడానికి కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే వాటిని అమలుల్లో పెడతారు కూడా. వాటిని మీరు ఖచ్చితంగా ఆచరణలో పెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా ఈ రోజు మీరు మొదలు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ కూడా భాగస్వామితో మాత్రం మీకు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలకు దూరంగా ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ యొక్క వ్యాపారం కూడా సజావుగా సాగిపోతుంది. అయితే ఈ రాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో విషయానికి సంబంధించినటువంటి ఒక వార్త మీరు వినబోతున్నారు. అలాగే విదేశాల్లో స్థిరపడాలని, మీరు అక్కడ ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని గాని చెయ్యాలి అనుకుంటున్న వారికి మంచి అవకాశం లభించబోతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ రోజు నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోబోతున్నారు. ఈ మధ్య కాలంలో మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కొత్త నూతన వ్యక్తితో పరిచయం అయితే ఏర్పడబోతుంది. వారి వల్ల మీ జీవితంలో మీరు ఊహించని మార్పును కూడా చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు ఈ మే 23వ తేదీ శుక్రవారం నాడు వృషభ రాశి వారి జాతక ఫలితాల్లో కనిపిస్తున్నాయి. కానీ మీరు ఒక నిందని మోయవలసి వస్తుంది. కాబట్టి ఆ శివ భగవాన్ని మనసులో తలుచుకుని మీ యొక్క బాధను చెప్పుకుంటే మాత్రం ఆ నింద మీ పైన పడకుండా ఆ శివ భగవానుడే మిమ్మల్ని కాపాడతాడు. అలాగే ఈ రోజు మీకు కలిగే ప్రతికూలతనంతా కూడా అనుకూలంగా మార్చుకోవడానికి రాశివారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోవాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ స్నేహ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని నిత్య ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. ఒకటి శుభకరమైనటువంటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా అందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసాను ప్రతిరోజు కూడా చదువుకోవడం వలన మంచి శుభ ఫలితాలు పొందుకుంటారు. శ్రీరామచంద్రమూర్తిని, సీతామ్మవారిని మంచి భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. శుభప్రదమైనటువంటి ఫలితాలని చూస్తారు. అలాగే ఈ రాశి వారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వలన కూడా మంచి శుభ ఫలితాలని పొందుకుంటారు. ఈ మూగ జీవటాలకి తినడానికి ఆహారం, తాగడానికి నీరు కూడా ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల మీరు గత జన్మలో చేసిన పాప కర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి, వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలు. అంటే మే నెల 23వ తేదీ శుక్రవారం రోజు ఈ విధంగా వారికి జాతక ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా వృషభరాశి వారు మన ఛానల్ని కనుక కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తేనే మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాకు వీలు కుదురుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మేము వీడియోలో చెప్పింది గురువుగారి గురించి చాలా నమ్మకతగమైన గురువుగారండి. మీకు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా చాలా నమ్మకతగమైన గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే మంచి శుభ ఫలితాలు అయితే మీరు చూస్తారు. ఒక్కసారి అయితే మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఫోన్ కాల్ ద్వారానే సంప్రదిస్తే చాలు. గురువుగారి ఫోన్ నెంబర్ చూసారు